ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ నందు సేవకులైన వారు, క్రీస్తు యొక్క పరిచారకులైన వారు ఒకరి మీద ఒకరు విపరీతమైనటువంటి విమర్శలు చేసుకొనొచ్చు అన్యజనుల మధ్య వారి యొక్క ఔన్నత్యాన్ని వారే కించపరుచుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం సేవ. ఈ సేవా పరిచర్యను స్వార్థం కోసము, లేక వృధాతిశయం కోసము, లేక గొప్పల కోసము పాడు చేసుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము 26వ వచనములో ఇలాగ సెలవిచ్చాడు. ఒకసారి చదువుతాను, వినండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. పౌలు చెప్పినటువంటి ఈ మంచి మాటను నేటి సేవకులందరూ కూడా గుర్తించాలి, స్ఫూర్తిగా తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక సేవకుడు మరొక సేవకుని మాట్లాడటం అనేది ఇదివరకే లోపమని కూడా వాక్యం చెప్తా ఉంది. కావున అన్యజనుల మధ్య దేవుని నామం అవమానం కాకుండా ఉండి నిమిత్తము కాస్త తాలిమి చూపండి, ఊరిమి కలిగి ఉండండి, క్షమించండి, సహించండి. తగిన సమయంలో ప్రభు వారితో మాట్లాడేటట్టుగా ప్రార్థనలు పెట్టండి. దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. వాదులాటలకు వెళ్ళి మన ఇంటి గుట్టును రట్టు చేసినట్లుగా వ్యవహరించొద్దండి. దీని ద్వారా అనేకులు అన్యజనులు యేసు వైపుకు రాలేక మనలోని లొసుకులు ఉన్నాయని, మనకే బైబిల్ అర్థం కాలేదని, దేవుని యొక్క ప్రేమను వారు పొందకుండా దూరం అవుతున్నారు. వ్యర్థ వివాదాలతో కాలక్షేపం చేసుకుంటా జీవితాన్ని పాడు చేసుకునవద్దండి. ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దండి. దయచేసి పెద్ద పెద్ద సేవకులు, ఎన్నెన్నో మినిస్ట్రీస్ నడిపించేవారు మీరందరూ గుర్తించాలని మనవి చేస్తున్నాను. మంచి మాట. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరినొకరు వివాదానికి రేపొద్దండి. ఒకరి యందొకరు అసూయపడద్దు, వృధా అతిశయం కూడా వద్దు. దయచేసి గమనించండి.